హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్కి అన్నమాట పులిహోర చేస్తున్నాను. నిమ్మకాయ పులిహోర. ఆయిల్ పెట్టుకొని పచ్చెనగపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు అన్నేసి వేపుతున్నా. అలాగే క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం, పసుపు, సాల్ట్ వేసి వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చి కరివేపాకు వేసి పెట్టాను అన్నమాట. నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర చాలా మంచిది. వారంలో 2 టైమ్స్ అన్నా చేసుకోవచ్చు. ఎండుమిర్చి చేశాను. ఇలా కొంచెం ఇలా కాయలా కింద వేసేస్తే ఎండుమిరపకాయలు తినటానికి బాగుంటుంది పులిహోరతోని. మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి, మానవకూడదు. కరివేపాకు కూడా 2 టైమ్స్ వాష్ చేసుకొని నీట్గా నీళ్ళల్లో వేసి పెట్టాను. ఏమన్నా వేసుకున్నా పోత కదా. మనకు లంచ్ బాక్స్లో ఈజీగా అయిపోయేది ఏంటంటే ఇదే. ఏంటండి, ఇప్పుడు స్టవ్ ఆపేసి పచ్చిమిర్చి వేయాలన్నమాట. అది పచ్చిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది, ఆగనివ్వకూడదు. పోపు అయిపోయింది కదా, ఇందులోకి వేసేసుకోవాలి. పోపు నెయ్యితో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. పచ్చిమిరపకాయ అన్నది ఆగనివ్వకూడదు, ఎందుకంటే టేస్ట్ పోతుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పులుపు, సాల్టు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు క్యారెట్ తురిమేస్తున్నా. క్యారెట్ తురుము అనేది ఆయిల్ వేయకూడదు, మనం ఇలా వేసుకుంటేనే మంచిది, హెల్త్కి కూడా మంచిది. ఎంత బాగా మిక్స్ చేస్తాను ఇప్పుడు. మనం ఏదైనా జర్నీలో అట్లా వెళ్ళేటప్పుడు కూడా ప్యాక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేస్తానండి. ఇప్పుడు మా కోడల్ని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పమని చెప్తాను.